అల్లా మిడ్ నైట్కి లేచి ఫ్లడ్ లైట్కి వెలుగుల మీద చదివినా కనీసం వాటర్ మార్కులు వస్తాయనుకుంటే సున్నాలు ఇసిండేవాడు సన్నా చదువు. ఇతనే ఇస్మాయిల్ బాయ్. తెలియకపోయినా తెలిసినట్టు తెలివితేటలు చూపిస్తాడు. గొప్పలతో ఎదుటోని గోకేదాకా ఈడు నిద్రపోడు. కష్టపడి చదువుకు ఇష్టపడి చదవను అలానే చేశాను, కానీ ఇప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మార్కులేదు సార్. వీటి పేరే చాట్ రాజా. నేచర్ కాల్ అయినా ఆపుకుంటాడేమో కానీ ఫోన్ కాల్ మాత్రం వదులుకోడు. వీడి లవ్ స్టోరీ 3 మెసేజ్లు 6 కాల్స్లా నడుస్తుంది. మా అయ్య చదువుకోరా అని బర్రెకి చెప్పినట్టు చెప్పిండు. ఇప్పుడు ఫెయిల్ అయినా అని తెలిసి పిల్లల మీద వీక్తాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి పేరు బప్పి. బద్ధకం వీడి బలహీనత. చిన్నప్పుడు స్లేట్ కన్నా ప్లేట్ అంటేనే వీడికి ఎక్కువ ఇష్టం. పెళ్ళిలో పంతులు మంత్రాలు చదివినట్టు చదివినా మార్కులు ఏమో చెక్ లెవెల్లో ఉంచుకుంటే చిల్లర్ లెవెల్లో వచ్చినాయి. ఇలా వీబుది రాసుకుని కనిపిస్తున్న వాడి పేరు సంజయ్ రామస్వామి. చదివే కెపాసిటీ వీడికి ఉంది, కానీ సేవ్ చేసుకునే ఫెసిలిటీ లేదు. చదివి ఫెయిల్ అయితే పాపం, చదవకుండా ఫెయిల్ అయితే ఘోరం. ఇలా చదివినట్టు చదివితే మొదటికే మోసం. ఇతని పేరు డిట్టో దివాకర్. బుక్లో ఎలా ఉందో అలా డిట్టోగా రాయకపోతే మార్కులు ఫట్ అవుతాయనేది ఇతని కాన్సెప్ట్. ఈ బ్యాచ్లో వీడే టాపర్. మీరు ఈ సప్లీ పాస్ అవడం కూడా నాకు డౌటే. ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఫ్లాప్తో ఉన్న డైరెక్టర్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ ఓడిపోయిన గేమ్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు? సప్లీని ఎలా క్లియర్ చేయాలో థింక్ చేయండి. అరే ఏం డిసైడ్ చేసినా చదువుడు మార్నింగే పెట్టండి, నాకు నైట్ కాల్స్ వేస్ట్ అవుతాయి. ఏం బ్రో ఏదో నైట్ డ్యూటీ పోవాలని చెప్తున్నావు? అరే ఫస్ట్ సప్లీ డేట్ చెప్పండి. అసలు నాకు ఇది పెళ్ళిళ్ళ సీజన్. ఇప్పుడు ఈ నలుగురు కలిసి చదువుతారో లేక కొంప ముంచుతారో చూద్దాం. ఏంటి బాపి రోజు కోడి కూర రుచితో నిద్రలేసేవాడివి, ఇవాళ కోడి కూయక ముందే నిద్రలేసావు. నిన్న పాయసం ఒక రేంజ్లో లాగించా, ఇప్పుడేమో ఆయుసంతో ముగించా. ఏంద్రా ఈ డేట్ రోజు కలర్ వేశారు? అదే రోజు మన సప్లీ ఎగ్జామ్. సప్లీ రాస్తున్నామని సింపతి కూడా లేదురా జేఎన్టీ వాళ్ళకి. కరెక్ట్ అదే రోజు ఎగ్జామ్ ఉండాలా? ఏమైంది ఆ రోజు నీకు మన ప్రోగ్రామ్ ఉందా? ఆ రోజు మా కజిన్ వాళ్ళ చెల్లెలి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి. అరే బప్పి నీకు వీలైతే బ్రిటిష్ యువరాజ్ పెళ్ళికి పోతావు. The gentle appearance of a tablet is essential for the overall elegance and appearance of the tablet. Its color, order, flavor are also taken into consideration. Several other factors are also taken into consideration. అరే కోడివి కూయలే కదరా, అప్పుడు ఎందుకు లేచినావు? తెల్లారలేసి తెలివితేటలు పెరుగుతున్నాడు అన్నాడా ఏంది? Several other factors are also taken into consideration during the tablet manufacturing. Its color is so important that the overall general appearance of the tablet makes it more impressive and impressive. Attractive gives better view of the order and flavor also taken into consideration. అంకల్ ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇప్పటికైనా చదవడం స్టార్ట్ చేయండి రా. చూస్తేనే చుక్కలు కనిపిస్తున్నాయి, చదివితే చక్కెర వస్తుందేమో. బుక్ సైజే కింగ్ కాంగ్ లో ఉంది, ఓపెన్ చేస్తే డింగ్ డాంగ్ అవుతుందేమో. అరే బప్పి ఈ ఆన్సర్ చూసినావా, చిన్నగా ఉంది. గీ ఆన్సరా? నేను ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేంత టైం కూడా పట్టదు. బుక్కుడు తప్ప బుక్కుల గురించి తెలియదురా నీకు. వామ్మో ఫ్యామిలీ ప్యాక్ కాదు, నాకు ప్యాక్ అయ్యేటట్టుంది. అరే బప్పి నీకు సప్లీకి పాస్ కాకపోతే నాకు పోతావు. నీకు అప్పుడు చార్మినార్లో చాయ్ అమ్ముకోవాల్సి వస్తుంది. అరే బప్పి నాకు ఈ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయరా. ఈ నవాబుని అడిగితే జవాబు దొరుకుతుందిగా, పప్పిని అడిగితే సప్లీనే గతి. మరి నా దృష్టిలో జేఎన్టీ ఎగ్జామ్ ఫారెన్ మెసేజ్ లాంటిది. ఫారెన్ మెసేజ్ చూడకుండా పంపించవచ్చు, జేఎన్టీ ఎగ్జామ్ చదవకుండా రాయొచ్చు. ఆన్సర్ చూడకుండా చెప్పండి, బ్లాంక్ ఫేస్ పెడతావు. చాటింగ్ మాత్రం సెల్ చూడకుండా చేస్తావు. నా సెల్లుకున్నంత మెమరీ లేదు, నువ్వు నాకు చెప్తున్నావా? అరే ఈ లాస్ట్ ఇయర్ సప్లీ పేపర్ చూడండి రా,
ఎంత ముష్కిల్ ఉన్నాయో. సుకుమార్ మూవీలో స్మూత్గా వస్తేనే రాయలేకపోయాం. ఇప్పుడు రాజమౌళి మూవీలో రఫ్గా వస్తుంది. ఎలా రాస్తామో. వాట్ ద ఫిష్. వ్యాలంటైన్స్ డే రోజు లవర్ లేకుండా ఉండొచ్చు కానీ ఎగ్జామ్ టైంలో పవర్ లేకుండా ఉండలేము రా బాబు. ఈ పవర్ కట్ ఏంద్రాపై సెన్సర్ కట్ లాగా ఇంత సిలబస్ ఈ క్యాండిల్ లైట్తో హ్యాండిల్ చేయలేను. పవర్ లేకుండా చదవడం, బీర్ లేకుండా బార్ నడపడం లాంటిది. ఈ కరెంట్ ఏదో తీసేస్తే మొత్తం తీసేయచ్చుగా. సగం ఇచ్చుడు సగం తీసుడు ఎందుకు? మొత్తం తీస్తే కరెంట్ బిల్ కట్టరని. పవర్ సప్లై లేనిది ఈ సప్లై ఎలా క్లియర్ చేస్తారో మీరు. రేపు పంచువేరియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా. పంచ్ వేరియేషన్ గిది అర్థం కాలే. వెన్ లోవర్ పంచెస్ ఆర్ అన్ఈక్వల్ ఇన్ లెంత్స్. వెన్ లోవర్ పంచెస్ ఆర్ అన్ఈక్వల్ లెంత్స్, the difference may be only a few thousandths of an inch. The difference may be only a few thousandths of an inch. The fill in each die varies because the fill is volumetric. ఈ మాత్రం దానికి నువ్వు ఎప్పుడైందిరా? నేనే చదువుకుంటే ఏంటి? ఇట్లా రాస్తేనే రా జేఎన్టీలో మార్కులు వస్తాయి. అరే ఒకసారి టాబ్లెట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయరా. ట్యాబ్లెటా? ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ అంటే నీకు ఇష్టమైన ఆమ్లెట్తో కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు నార్మల్గా నువ్వు ఎగ్ని బ్రేక్ చేస్తావు కదా, సేమ్ ఇందులో కూడా ట్యాబ్లెట్ చేసేటప్పుడు డ్రగ్ పౌడర్ని బ్రేక్ చేయాలి. సో ఫైనల్గా మనకి ట్యాబ్లెట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ ఆమ్లెట్ ఏంది చేయి కోసుకునేది అంత ఏంది? ఇట్లా చదివితే మీరు మెడికల్ షాప్ కాదు మంగళ షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు వీళ్ళకి అగ్ని పరీక్ష. మెక్కడం వదిలేసి నీకు మొక్కడం మొదలెట్ట గణేష, నన్ను గట్టెక్కించు. మొత్తానికి రిజల్ట్స్ టైం రానే వచ్చింది. అరే ఈసారైనా క్లీన్ స్వీప్ వేస్తాం అనుకుంటే క్లీన్ బోల్డ్ అయినా మేంద్రా. పెళ్లి చూపులప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళైనాక కూడా ఉండాలి, లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అరే జగదీష్ గారు ఫోన్ చేస్తుండ్రా. చెప్పరా. హలో రాజా, మన బ్యాక్లాగ్ బాయ్స్ అందరు పాస్ అయ్యారు. అరే మనం పాస్ అయినట్రా. అరే ఇప్పుడే సంజయ్ గారు చూసిండ్రా, మేము ఫెయిల్ అయినా వచ్చింది. నేను ఇప్పుడే చూసినారా భయ్, మీరు తప్పు చూసినట్టున్నారు. మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. अरे औले तू रेगुलर का रिजल्ट देखा रे. अरे संजय मामा मेमोरी लास. ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనే ఆకాంక్ష ఉంటుంది. అదే ఒక్కసారి గెలిస్తే మళ్ళీ ఓడిపోతామేమో అని భయం ఉంటుంది. గెలుపోవటం లేని జీవితం అలలు లేని సముద్రం లాంటిది. గెలిపే జీవితం అవ్వదు, ఓటమి ముగింపు కాదు.